తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా గత 2 రోజులుగా పెరమలూరు నియోజకవర్గంలోని వివిధ క్లస్టర్ల పరిధిలో నిర్వహించిన మహానాడు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీపై ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేసిన అభివృద్ధి, పార్టీ సిద్ధాంతాలు, డిజిటల్ మహానాడు గురించి పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ మహిళా కార్యకర్తలు తమ అనుభవాన్ని మన పెరమలూరు న్యూస్ ఛానల్తో పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ 27-28 తేదీల్లో ఎంతో వైభవంగా మహానాడు పండగని జరుపుకున్నాము. అలాగే ఈ పండగ క్లస్టర్ 8 అన్ని నండలం గొడవరావు ద్వారా వాల్మీని గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రెండో రోజు సుమారు 100 మంది సీనియర్ నాయకులకి సన్మానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన పెనలూరు నియోజకవర్గంలో మన శాసనసభ్యుల వారు బోడే ప్రసాద్ గారు ఆయన అభివృద్ధి ఏంటో చూపిస్తున్నారు మన పెనలూరు నియోజకవర్గానికి. ఈ రాష్ట్రంలో ఆయన తర్వాత ఎవరు ఉండరనుకుంటున్నా నేను. ఏ మూల ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ తీసుకొచ్చి రోడ్లకి, డ్రైనేజీలకి, కమ్యూనిటీ హాల్కి ఆయన విరివిగా మన పెనలూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధిని విజయపదంగా నడిపిస్తున్నారు. అలాగే మన చంద్రబాబు గారు, లోకేష్ గారు సంక్షేమ పథకాలు కానీ, సాంకేతికపరంగా మనకి ఉద్యోగాలు కల్పించడానికి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. వారందరికీ ఈ కంగిపాటి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము కూడా మా వంతు కృషి చేస్తూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిగ్విజయంగా ముగించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నయ్య ధనరామకృష్ణ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నయ్య ధనయ్య గారు, వీరి ఆధ్వర్యంలో మరి ఈ చక్కటి మహానాడు కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు, మహిళలు మరి ఎల్ఈడి స్క్రీన్ మీద అన్న నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, నందమూరి తారక రామారావు గారి సంక్షేమ పథకాలు, మహానాడులో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో దాదాపు 1800 పైన క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్ మీద భారీగా మరి లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా కార్యక్రమాలు వీక్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలు, పేదల పెన్షన్ కానీ, ₹2 బియ్యం కానీ, మరి హాస్టల్స్ పేదవారికి, కోడిగుడ్డ విధి విధానాలు, మరి నందమూరి తారక రామారావు గారి ఆ మహానాడు కార్యక్రమం స్టార్ట్ చేసిన 40 ఏళ్ల నుంచి మరి కార్యకర్తలు
పార్టీ అంటే విధి విధానాలపై మహానాడులో మరి పొందుపరిచి మనకు తీర్మానాలు ప్రవేశపెట్టి 27, 28 తారీఖుల్లో బాగా విజయవంతంగా జరుపుకున్నామండి. అన్నే ధనరామ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు నాకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఇచ్చారండి. ఇక్కడ జరిగిన దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటి రోజు ప్రాధాన్యత స్త్రీ సంక్షేమం గురించి ఇచ్చారండి. అండ్ స్త్రీ రిజర్వేషన్, మహిళా హక్కు 33% పార్లమెంట్లో ఆమోదం పొందకపోయినా సరే మేము రాబో కాలంలో అమలు పరుస్తామని లోకేష్ బాబు గారు మహిళలకు హామీ ఇచ్చారు. అది మహిళలను చాలా హర్షించాము, చాలా సంతోషపడ్డామండి ఆ విషయం విని. మహిళలకి ఫ్రీ బస్సులో కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సిలిండర్లు ఇవ్వటంలో కానివ్వండి చాలా సంతోషపడ్డాం. ముఖ్యంగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అమరావతి రాజధానికి ఆమోదించబడటంలో చాలా సంతోషపడ్డామండి. అమరావతి పోయిని తీసేసి 3 రాజధానులని 3 మొక్కలని ఏదో మాలేగాం అని మాలేగాన్ అని ఈ గన్ రెడ్డి తన పేరులోనే గన్ పెట్టుకొని మళ్ళీ పెట్టబోయే పేరులో కూడా మాలేగాన్ అని పెడుతున్నాడండి. ఇతను గన్ చరిత్ర ఇప్పటిదాకా గొడ్డల చరిత్ర అనుకున్నాం కానీ ఇప్పుడు గొడ్డలు కాదండి, గన్ చరిత్ర కూడా ఉందండి ఇతనిలోను. ఈ 2 రోజుల్లోనూ చంద్రబాబు గారు చేసిన పనులు, అభివృద్ధి పనుల గురించి చెప్పుకున్నామండి. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 కావాలండి. అలాంటివి చేయగల చంద్రబాబు గారు ఒకప్పుడు 2020 అనుకుంటే అందరూ అవహేళన చేశారండి. ఇప్పుడు అదే చంద్రబాబు గారు 2047 అంటున్నారండి. ఆయన సక్సెస్ఫుల్గా అమలు పరుస్తారు. ఎక్కడో ఉండాల్సిన గూగుల్ మన రాజధానిలో మనకే వచ్చింది అంటే అది లోకేష్ బాబు గారు తీసుకొచ్చిన ఇదండి. గూగుల్ అనేది రావడము చాలా సంతోషకరమైనది. మన పిల్లలు చదువుకొని ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసే కన్నా నా బిడ్డ చదువుకొని ఇక్కడ లేక అమెరికా వెళ్ళాడండి. అలాంటిది ఇక్కడే అవకాశాలుంటే నా బిడ్డ ఇక్కడే ఉండేవాడు. ఇలాంటివన్నీ చంద్రబాబు గారు, ఆయన తనయుడు లోకేష్ బాబు గారు చేస్తున్నారు. చేయగల సమర్థత వాళ్ళలో ఉందని ఈ 2 రోజుల్లో సంభాషించుకొని సంతోషపడ్డామండి. చేయగల సమర్థత గల చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారికి నా ధన్యవాదములండి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడిని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ మహానాడు క్లస్టర్ లెవెల్లో జరపడం అనేది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లస్టర్ లెవెల్లో ఈ మహానాడు జరపడం వల్ల ఇక్కడ లోకల్గా ఉన్న గ్రామాలందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఇక్కడికి వచ్చి మహానాడులో పాల్గొని భారీ స్థాయిలో ఈ రోజున క్లస్టర్ నెంబర్ 7 తెలంగాణ నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు వచ్చి పాల్గొనడం జరిగింది. వారికి కూడా పార్టీ తరఫున క్లస్టర్ 7 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలు ఎట్లాగో ప్రభుత్వం చూస్తాను కాబట్టి అభివృద్ధిలో ఎంతో ముందు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మన కార్పొరేట్ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ రోడ్లు నిర్మించి, ఉదాహరణకి ఈడుపుగోలు రోడ్డే ఉంది. వాళ్ళ ఈడుపుగోలు ఉప్పులోడు రోడ్డు 3 కోట్లన్నర శాంక్షన్ చేస్తే 60 లక్షల మండలం నుంచి ఇప్పించి 60 లక్షలు దాతల నుంచి కూడా కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తే నేను దానికి కూడా ఆయన సహకరించి దాతలతో మాట్లాడి కాంట్రిబ్యూషన్ ఇప్పించి 3 అడుగుల రోడ్డుని 7 అడుగులు చేయడం జరిగింది. అట్లాగే పులూరు నుంచి ఈడుపుగోలు రోడ్డుతో పాటు కోసాల సెంటర్ నుంచి మద్దూరు రోడ్డు కూడా మునుకూరు దాకా 7 మీటర్లు, అక్కడి నుంచి 5.5 మీటర్లు చేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి గ్రామంలోనూ మున్సిపాలిటీలో అయితే ఆనూరు గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఏ రోడ్లకి ఏ అవసరం కావాలో, ఏ ఫండ్స్ కావాలో, పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ బండ్లు కానీ, శ్రీశక్తి పథకం కానీ అన్నీ కూడా ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం. మనం పెన్షన్లు కూడా తొందరలోనే ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం తెలుగుదేశం బండ రెపరెపలాడేటట్టుగా
మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మహానాడిని ఈ క్లస్టర్ సేవల్లో ఇంతమంది కార్యకర్తలు వచ్చి పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సాధ్యమేనా, ఇది అవుతుందా లేదనేది మేము కూడా చాలా చివరి 2-3 రోజులు కూడా ఇది ఎట్లా చేయాలి ఏంటనేది చాలా ఇది ఉంది. కానీ ఆయన 2-3 ప్రెస్ ఇది మాతో కాన్ఫరెన్సులు జరిపి మీరు ఏ విధంగా చేయాలి ఏంటనేది జరిపారు. ఆ విధంగా మేము దాన్ని చేసి చివరి నిమిషంలో నిర్ణయం కూడా చూస్తే 100% సక్సెస్ అయింది. ఇదివరకంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ క్లస్టర్ నుంచి బాగా వెళ్తే ఒక 50 మంది 100 మంది వెళ్ళగలిగేవాళ్ళు, అదే నెల్లూరులో జరిగితే. కానీ ఈ రోజున ఇక్కడ నిన్న ఒక 500 మంది, ఇవాళ ఒక దగ్గర 700 మంది పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము లోకేష్ బాబు గారితో చెప్పినప్పుడు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్తే కూడా ఆయన కుదరదన్నారు. అట్లాగే మేము మాట్లాడేటప్పుడు కాన్ఫరెన్స్లో ఒక వ్యక్తి చెప్పాడు, ఏమండి మాకు ఇక్కడ ఈ వైఫై లేదండి, మేము పెడతాను, కుదరదండి అని చెప్తే ఆయన కుదరదు, నేను వైఫై మీకు 24 గంటలు అక్కడ ఇప్పిస్తాను, మీరు ఆ కార్యక్రమం అక్కడ నిర్వహించాలి అని చెప్పారు. ఆ విధంగా చేసినందుకు ఈ 1850 కస్టమర్లు సక్సెస్ అయ్యి నియర్లీ నిన్న 7,20,000 మంది, ఇవాళ దగ్గర మేము అనుకుంటాం మా ఇక్కడ ప్రజల ఉద్ధృతి చూసిన తర్వాత నియర్లీ 10 లక్షల మంది దీన్ని పాల్గొంటున్నారని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి ఇది నెల్లూరులో డైరెక్ట్గా జరిగినా 8 లక్షల మంది పాల్గొంటానికి వీలుండేది కాదు, ఇక్కడ కూడా అంత ఇంట్రెస్ట్గా చూసేవాడు కాదు. కానీ ఈ కార్యక్రమం ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది వీక్షిస్తానికి, అలాగే లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా ఈ క్లస్టర్ విధానంలో ప్రజలందరూ కార్యకర్తలు అందరూ ఒకసాట మమేకమై ఈ కార్యక్రమంలో అంటే అనుబంధం ఏర్పడుతుందని ఆయన చెప్పాడు. రాబోయే కాలంలో జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఈ కార్యక్రమం దోహదం చేస్తుందనేది ఆయన చెప్పింది వాళ్ళ అక్షరాల నిజమైంది. కాబట్టి దీనికి ఈ విధంగా హైబ్రిడ్ విధానంలో జరిపినందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ. రామరాజ్యం, నేను చోడవరం గ్రామం నుంచి వచ్చాను. మాది పెనమలూరు నియోజకవర్గం అండి. క్లస్టర్ నెంబర్ 6 పెనమలూరులో మేము మహానాడులో పాల్గొంటున్నాము. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మేము మహానాడులో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ యుగ పురుషుని ఎవరో మర్చిపోరు అనేది దానికి ఈ విధంగా మహానాడు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ జరగడం అనేది చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా మహిళల కోసం చాలా ప్రత్యేకంగా కృషి చేసిన ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ, అన్నగారిని గుర్తు చేసుకుంటూ, ఆ రోజు అన్నగారికి మహిళల్లో ఆశయాలో భాగంగానే ఏదైనా కానీ మహిళలకి అన్ని రకాలుగా తన సహాయ సహకారాలను అందించిన అన్నగారి ఆలోచనల్ని కంటిన్యూ చేస్తూ బాబు గారు కానీ లోకేష్ గారు కానీ 33% రిజర్వేషన్ అనేదాన్ని మనకి అన్ని వాటిల్లోనూ అన్ని సంస్థల్లోనూ అన్ని చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఎమ్మెల్యే దగ్గర నుంచి పంచాయతీ వరకు అన్నిటిలోనూ 33% రిజర్వేషన్ అనేది మహిళలకు కూడా అన్నిటిలోనూ ఉండాలనేది అనేదాన్ని ప్రోత్సహిస్తూ పార్లమెంట్లో బిల్లుని మన వాళ్ళు సంఘీభావాన్ని తెలియజేశారండి. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ విధంగా మహిళల అభివృద్ధి చెందడానికి డ్వాక్రా సంఘాలు అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టడం వల్ల చాలామంది పల్లెటూరులో ఉన్న మహిళలు వాళ్ళకి ఒక పొదుపు అనేది అలవాటైందండి. అది వరకు అయితే పొదుపు అనేది వాళ్ళకి అంత బాగా తెలిసేది కాదు. 100 రూపాయలైనా పొదుపు చేసుకోవచ్చు అనేది ఒకటి బాగా అలవాటయ్యి వాళ్ళు డ్వాక్రా మహిళలు నెలకి 100, 500 అట్లా పెంచుకుంటూ పోతా లోన్ల ద్వారా ఏదో ఒకటి వాళ్ళు ఒక యూనిట్ని ఒక వాళ్ళకి చేతనైనది కుట్టు మిషన్లు కానీ పచ్చళ్ళు పట్టుకోవడం కానీ ఏదైనా కానీ అట్లాంటివన్నీ వాళ్ళు సొంతంగా ఒకటి తయారు చేసుకుంటూ సెల్ఫ్గా ఒక చోట ఉద్యోగం అనేది ఎదురు చూడుకోకుండా వాళ్ళకి వాళ్ళే అభివృద్ధి చెందడానికి వాళ్ళు చాలా ఈ డ్వాక్రా సంఘాలు అనేవి చాలా దోహదపడినాయండి. అట్లాగే మహిళాభివృద్ధి కోసము లోకేష్ గారు బాబు గారు ఈ విధంగా కృషి చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము దానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామండి. చేతకాని ప్రభుత్వం ఉండి ప్రతిభావంతులైనటువంటి నాయకుల చేతిలో అధికారం లేకపోతే ఏం జరుగుతుంది, అధికారం ఉంటే ఏం జరుగుతుందని ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. క్యాన్వాసింగ్ టైంలో మరి గొడవరు కంకిపాడు నుంచి లాక్ రోడ్ అని ఉంటుంది, అది రొయ్యూరు వరకు ఉంటుంది. ఆ రహదారి భయంకరమైనటువంటి బురదతోటి ప్రయాణికులకి ఆ రోడ్ల మీద ప్రయాణించే జనాభాకి ఎంత అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఆ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి రోడ్డుని బాగు చేయమని చెప్పి బురద నీటితో నిండిన గుంతల్లో
కూర్చుండిపోయాడు బోడే ప్రసాద్ గారు. ఒక ఎమ్మెల్యేగా చేసి బురద నీటిలో కూర్చోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయనకి ఎలాంటి గర్వము ఉండదు. ప్రజలకి ఎంతసేపు ఏం చేసి పెడదామా అన్న తాపత్రయం తప్ప మరేమీ ఉండదు. మేమందరం కాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు సడన్గా జరిగినటువంటి ఈ సంఘటనకి అందరం హఠాత్తుగా ఏంటి సార్ ఇలా చేస్తారనుకున్నాం. మరి అట్లాగా రాస్తా రోకోలు చేసి బురద నీటిలో కూర్చుని అరెస్టులు అయినటువంటి కార్యక్రమాలు చేస్తే కూడా ఆ రోడ్డు ఆ రోజున రాలా, ఎందుకంటే చేతగాని ప్రభుత్వం ఉన్నది కాబట్టి. మరి అరెస్టులు చేసినా రాని ఆ రోడ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాస్తా రోకోలు చేసినా రాని రోడ్లు రిక్వెస్ట్లు చేస్తే వచ్చేస్తున్నాయి. కంకిపాడులో ఒకసారి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో బోడే ప్రసాద్ గారు చిన్న రిక్వెస్ట్ చేస్తారు, ఈ రోడ్డు మరీ భయంకరంగా ఉంది, ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, దయచేసి ఆ రోడ్డుని బాగు చేయండి, మాకు సహకరించండి అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డుకి ఆ మీటింగ్లోనే వెంటనే శాంక్షన్ చేశారు. మరి ఆ నిధులతో చాలా తక్కువ సమయంలోనే ఇవాళ వేశారు. ఆ రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి. ప్రతిభావంతులైన నాయకుల్ని అధికారంలో ఉంచితే మరి ప్రజలకు జరిగే మేలు చెప్పనలవి కాదు. అందుకే ప్రజలందరూ కూడా మెలకువతోటి గతసారి చేసినటువంటి పొరపాటుని మళ్ళా చేయకుండా ఇలాంటి నాయకుల్ని సదా అధికారంలో ఉండేలాగా మనం చూసుకోవాల్సిందే. ఎంత స్ట్రైక్ రేట్ ఇచ్చారండి. కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటి స్థానాన్ని మెజారిటీ పరంగా ఆయన పొందారు. మరి ఈ మొట్టమొదటి స్థానాన్ని 60,000 మెజారిటీ తోటి ఈసారి పొందారు. నెక్స్ట్ టైము 1,00,000 ఓట్ల మెజారిటీని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మచ్చుకు కొన్ని చూద్దాం. రోడ్లు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం, ఎందుకంటే రోడ్లు వేయడం అనేది చాలా ముఖ్యమైనదండి. ఒక జీవనాడుల వంటివి రోడ్లు, ఆ ప్రాంతానికి జీవనాడుల వంటివి. జీవనాడి బాగుంటే మనిషి ఆరోగ్యం బాగున్నట్లే. అదేవిధంగా రోడ్లు రహదారులు కనుక ఆ ప్రాంతంలో బాగుంటే ఖచ్చితంగా అది అభివృద్ధి చెంది తీరుతుంది. ఎందుకంటే అభివృద్ధిలో మరి ముందంజలో ఉండాలనే ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నారు.